ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొక రాంగ్ స్టెప్ వేశారా? ఎన్నికలను బహిష్కరించడం ఒక రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు అని చెప్పుకోవడం ఒక సాకు మాత్రమేనా, లేదా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో నిజంగా వ్యతిరేకత ఉంటే వైఎస్ఆర్సీపీ బరిలోకి దిగుంటే వ్యతిరేకత ఉందో లేదో ఒక తెలిసిపోయేది అనేది, అలాగని చెప్పి కూటమి ప్రభుత్వం కూడా అంత ఈజీగా ఈ ఎమ్మెల్సీల్లో గెలవడం అనేది సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఎక్కడికక్కడ ఇండిపెండెంట్లు స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు, లేదా స్వతంత్ర అభ్యర్థులకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అటు కన్వర్ట్ అవ్వబోతోందా, ఏం జరగబోతోంది? అలాగే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా తీసుకున్న నిర్ణయాలు, వాయిదాల పర్వం, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు ఎలాగా చూడాలి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో? అంటే గతంలో కూడా వీళ్ళ కొన్ని ఎన్నికల్ని బహిష్కరించారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశాన్ని ఏమన్నా మిస్ చేసుకుంటున్నారా? సాధారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్సే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలో ఏంటంటే, టీచర్ అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసి ఉండాలా, గవర్నమెంట్ సంస్థల్లో అయినా టీచర్గా పనిచేసి ఉండాలి. ఇది ఆ సదరు టీచర్ గారు ఆ సర్టిఫికెట్ సంపాదించాలి. అంటే ఇదివరకు ఏం జరిగేదంటే, ఒక టీచర్లకు సంబంధించినటువంటి యూనియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా పోటీ పడేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ప్రైవేట్ సంస్థల దగ్గరికి వాళ్ళ కమ్యూనిస్ట్ నాయకులు, కార్యకర్తలు ఉంటారు కదా ఆ ఏరియాలో, అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ ఆ సర్టిఫికెట్ ఇప్పించి, వాళ్ళు ఈ ఏడాది జాయిన్ అయినా సరే 5 ఏళ్ల నుండి చేస్తున్నట్టుగా సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి అట్లాంటి ఓటు హక్కు లభించేటట్టు వాళ్ళు చూసేవాళ్ళు. అదొక హోంవర్క్ లాగా చేసేవాళ్ళు. ఆ విధంగా టీచర్ల విషయంలో ఎప్పుడూ కూడా వామపక్షాలే గెలిచినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక పార్టీ ఛాయిసే లేదు అసలు. కాంగ్రెస్, తెలుగుదేశమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అట్లాంటి ప్రయత్నం చేయలేదు. ఎంతమంది ఓట్లు ఉన్నారు ఏంటి ఇదంతా కూడా. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఏం జరుగుతుంది సాధారణంగా, ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్, మీరు గ్రాడ్యుయేటే, నాకు తెలిసి మీరు ఓటు తీసుకున్నట్లేరు, నేను ఓటు తీసుకున్నట్లేను. ఎందుకంటే అది తీసుకోవాలి, అప్లై చేయాలా, దానికి మళ్ళీ కాగితాలన్నీ పంపించాలా, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి మనకి వెరిఫికేషన్ కోసం వస్తారు. అదేదో పాస్పోర్ట్ వెరిఫికేషన్ టైప్లో ఉంటుంది. మన పేరుతో ఉన్నప్పుడు, మనము అప్లై చేసినప్పుడు మన డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేస్తాం, ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ఒక లెక్క చేసుకుని ఇదంతా ఒక పెద్ద తతంగం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో సాధారణంగా గ్రాడ్యుయేట్స్ పట్టించుకోరు. ఇది పార్టీల పరంగా ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, డైరెక్ట్గా పార్టీ ఇచ్చే అవకాశాలే కాకుండా, అంటే పార్టీ అందరికీ అవకాశాలు ఇవ్వలేదు కదా, వీళ్ళంతటా వీళ్ళు ఒక ఓట్ బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్స్ నమోదు చేయించడం, ఇట్లాంటి ప్రాసెస్ ఎప్పటి నుంచినో చేస్తూ వచ్చారు దశాబ్దాలుగా. అయితే గతంలో ఏం చేసేదంటే, గ్రాడ్యుయేట్స్ విషయంలో కూడా తెలుగుదేశం కూడా లైట్ తీసుకునేది. అప్పట్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు ఎక్కువగా కమ్యూనిస్టులకే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ టీచర్గా నమోదైన వాళ్ళు మళ్ళీ గ్రాడ్యుయేట్గాను నమోదవుతారు కదా. గ్రాడ్యుయేట్గా నమోదైన వాళ్ళు తెలుగుదేశం ఇదే టీచర్గా నమోదు కావడం కుదరదు, కానీ టీచర్గా నమోదైన వాళ్ళు గ్రాడ్యుయేట్గా కూడా నమోదవుతారు. ఇట్లాగా ఈ ఓట్లన్నీ కూడా ఆ రోజుల్లో సాధ్యమయ్యాయి. అవి ఎంత కమ్యూనిస్టులే గెలుస్తుండేవాడు. అయితే తెలుగుదేశం వాళ్ళు ఇది గ్రహించి వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. క్రిందసారి గ్రాడ్యుయేట్కి సంబంధించి కొంతమంది నాయకులు ఆ పని మీదనే ఉండి నమోదు చేయించడం, తెలుగుదేశానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్, అంటే ఒకప్పుడు వామపక్షాలు ఏం ఫాలో అయినాయో అదే ఫార్ములా వీళ్ళు ఫాలో అయ్యి తమ పార్టీల కార్యకర్తలు, నాయకులు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని కౌంట్ చేసి వాళ్ళ చేతన ఓట్లు నమోదు చేయించి చేసుకొచ్చారు. వాళ్ళు ఆ పనులు చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. కూసింత అహంకారం, కూసింత అభిజాత్యం పెరిగిపోయి అట్లాంటివన్నీ లైట్ అనుకునేటటువంటి స్థితిలో ఉన్నారు. పైగా మనం డబ్బులు వెదజల్లుతున్నాం, రెండోది చదువుకున్న వాళ్ళు అందరూ మనకే ఓటేస్తారులే, ఎందుకంటే నాడు నేడు స్కూల్ బాగు చేయించాం, లేకపోతే ఆ పథకాలు పెట్టాం, ఈ పథకాలు పెట్టాం కాబట్టి అనేటటువంటి ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్లో ఉన్నారు. దాంతోపాటు ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి సంస్థాగత నిర్మాణం వైసీపీలో లేదు. మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేని ఎవరు అడగాలి, ఎమ్మెల్యే చూద్దాం లేబ్బా అంటాడు, అయిపోతుంది అక్కడతో. దాంతో ఒక సిస్టమేటిక్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. అది మొదటి నుంచి ఫెయిల్యూర్. దానికి ఈ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల, తెలుగుదేశానికి కూడా సంస్థాగత నిర్మాణం ఉండటం వల్ల బెనిఫిట్ అయ్యింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది, మాధవ్ గెలిచింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో. అంటే వాళ్ళు కూడా సంస్థాగత నిర్మాణం చేసుకున్నాడు కాబట్టి మాధవ్ గెలవగలిగాడు. అట్లాంటి ఛాయిస్లు అనేటటువంటిది ఇక్కడ వైసీపీకి లేదు ఫ్రమ్ ద బిగినింగ్.
కాబట్టి ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? మామూలుగా గత రోజుల్లో ఎన్నికల్లో అయితే గనక పోటీ చేసి తమకు ఎంతమంది మద్దతు ఇస్తారనేది కనీసం తెలుసుకునేవాళ్ళు, ఇంత మాకు మద్దతు ఉంది అనేది. ఇప్పుడు అట్లా కాదు. మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా దీన్ని తట్టుకోలేనటువంటి ఒక బలహీనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే వెటకారం చేస్తారు, విమర్శిస్తారు, ఎందుకులే మనకు వచ్చేది లేదు, చచ్చేది లేదు, పోయేది లేదు, ఎట్లాగూ ఓడతాం, అనవసరంగా ఎందుకు అనేటటువంటిది వీళ్ళ ఫీలింగ్. ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేశారు, మనం ఎట్లాగూ గెలిచేది లేదు అసెంబ్లీ సీట్లు, వదిలేసుకుంటే పోలా అని చెప్పేసి బాయ్కాట్ చేస్తే ఒక కారణం చెప్పారు, సరిగ్గా లేదు వ్యవస్థ అది ఇది అనేసి. అదే తరహాలో వీళ్ళు ఇప్పుడు ఆ వంక పెట్టుకుని వెళ్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే పోటీ చేసే సత్తా లేనోడు పరారైపోయడానికి వాడేటటువంటి పదం బహిష్కరణ, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంతే అండి. సరే, ఒక రకంగా ఈసారి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకి, స్వతంత్ర అభ్యర్థులకి కలిసి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అదృష్టం బాగుంటే కలిసి రావడం ఒక ఎత్తు, పరిస్థితులను బట్టి కలిసి రావడం ఒక ఎత్తు. ఇప్పుడు ఈ రెండిట్లలో రెండవ దాని మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను అనుకోవడం అయితే మొదటిది అయితేనే సాధ్యమవుతుంది. ఎందుకు అంటే ఇవాళకి వాళ్ళ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చేసి ఓట్లు తేడా వచ్చేసేసి వీళ్ళకి వేసేస్తారు అని నేను అనుకోను. రెండవది, తెలుగుదేశం సంస్థాగతంగా ఆల్రెడీ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కమ్యూనిస్టులు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీ దాంట్లోనేమో వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు నిశ్శబ్దంగా తెర వెనకాల. అదే సందర్భంలో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇండిపెండెంట్గా. కాబట్టి అక్కడ ఇక అందులో కమ్యూనిస్టులు గ్రాడ్యుయేట్ దాంట్లో పెద్ద సీరియస్గా పోలేదు కదా. బేసిక్గా ఏమన్నా రాబోయే రోజుల్లో సీరియస్గా తీసుకుంటారని చూడాలి. సీరియస్గా తీసుకుంటే కమ్యూనిస్టులకి ఛాయిస్ ఉంటుంది, ఎందుకంటే ఇదే టీచర్లు గ్రాడ్యుయేట్స్గా చాలామంది ఉంటారు కాబట్టి. లేదు అంటే వర్కౌట్ కాదు, అది ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్ ఉంటుంది. మ్యాక్సిమం అడ్వాంటేజ్ తెలుగుదేశమే 2 సీట్లు కూడా గెలుచుకునేటటువంటి అవకాశమే ఉంటుంది నేను అనుకోవడం. అయితే అంటే అంత కూటమి గెలుపు అంత నల్లేరి మీద నడకేం కాదు అని అనుకోలేమా? ఈ ఇండిపెండెంట్ల వల్ల ఎఫెక్ట్ అవుతుందని అనుకోలేమా? ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంటే మాత్రమే సాధ్యం. నాకు తెలిసి 5-6 నెలల్లో 6-7 నెలల్లో తీవ్ర వ్యతిరేకత రాదు. ఇప్పుడు కొంత అసంతృప్తి స్టార్ట్ అయ్యింది, కొంచెం పెరిగింది కూడా. అయితే ఈ అసంతృప్తి ఎక్కువగా ఏ వర్గాల్లో ఉంది? పేదల్లో. ఆ వర్గం ఇక్కడ దీనికి ఓటింగ్కి సంబంధించినటువంటి వర్గం కాదు. ఇక్కడ వచ్చే వర్గం అంతా కూడా ఎడ్యుకేటెడ్ వర్గం. ఈ ఎడ్యుకేటెడ్ వర్గం పేదలకు ఇచ్చే ఉచితాలు నచ్చని వర్గం. ఈ ఎడ్యుకేటెడ్ వర్గం సంక్షేమ పథకాలు నచ్చని వర్గం. ఈ ఎడ్యుకేటెడ్ వర్గం వ్యవస్థీకృతమైనటువంటి మార్పులని అంగీకరించని వర్గం. వీళ్ళు సహజంగా జగన్ని వద్దనుకున్నటువంటి వర్గం, జగన్ పాలసీలని, చంద్రబాబు విధానం కావాలని కోరుకున్నటువంటి వర్గం. వాళ్ళు వచ్చేసి అర్జెంటుగా ఇటుకు ఓట్లేస్తారా ఏంటి అంటే బాబుని వ్యతిరేకిస్తారా? అంటే నిరుద్యోగ భృతి అనే ఒక కీలకమైన హామీ ఉంది కదా సార్ ఇక్కడ, దాన్ని ఇంకా నెరవేర్చడంలో వీళ్ళు ఇంకా ఒక స్టెప్ కూడా తీసుకోలేదు. ఎవరు పట్టించుకుంటారండి? నిరుద్యోగుల భృతి ఇచ్చినందుకు ఏమన్నా చంద్రబాబు గెలిచాడా? ఇంతకుముందు 2019 ముందు ఇచ్చారు కదా, లాస్ట్ 6 నెలల ముందు ఏమో నిరుద్యోగ భృతి 2000 అని చెప్పారు. అప్పుడు 1000 రూపాయలు ఏమో ఇచ్చారు చివరిలో. ఏమన్నా ఓట్లేసారా? బేసిక్గా నిరుద్యోగ భృతి కోసం అని చెప్పి ఓట్లు లేకపోవడం లాంటిది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర రెవల్యూషనరీ మెంటాలిటీ తక్కువ, అయితే బానిసత్వం లేకపోతే రౌడీజం మెంటాలిటీలు ఎక్కువైపోయినాయి మనకి. అంటే అపర ప్రేమతో రౌడీజం అయినా చేస్తాం, లేదంటే కనుక పూర్తిగా బానిసత్వం అయినా చేసే మనస్తత్వం. మనకి తెలంగాణకు మళ్ళీ తిరుగుబాటు మనస్తత్వం తక్కువ. వాళ్ళు సుదీర్ఘకాలం పాటు అణచివేతలకు గురయ్యారు కాబట్టి తిరుగుబాటు తత్వం ఎక్కువ ఉంటుంది అక్కడ యూత్లో. మన దగ్గర వచ్చేటప్పటికి కులం పేరుతోనో, పార్టీ పేరుతోనో, నాయకుడి పేరుతోనో ఓ రకంగా బానిసత్వం చేస్తున్నటువంటి యువతరం తయారైంది మనకి. ఆ తిరుగుబాటు మనస్తత్వంలో లేదు మన దగ్గర. అంటే నువ్వు ఏ పార్టీ తరపున ఉన్నా సరే సొసైటీకి సంబంధించిన దాంట్లో రివోల్ట్ అవ్వాలనేటటువంటి మెంటాలిటీ మన దగ్గర ఏం లేదు. కాబట్టి అట్లాంటివి జరుగుతాయి, అంత భారీగా మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే వైసీపీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వీళ్ళు కూడా ఉంటారు కదా సార్, ఓటర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా కూటమి అభ్యర్థికి ఓటు వేయే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆటోమేటిక్ ఇండిపెండెంట్ల వైపు వస్తారా? అది కొంత కలిసి రాదా? నేను అనేది ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు రాజీనామా చేసి పర్టికులర్గా ఈ పని కోసం వెళ్ళినటువంటి వాళ్ళు 2 ఉన్నారు అక్కడ, అటు పక్కన ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. వాళ్ళు ఎంతవరకు కన్సాలిడేట్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే పార్టీ పరంగా సంస్థాగతంగా ఏం లేదు కదా. ఇక వైసీపీ ఓటర్లు ఇక్కడ సాధారణంగా అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో 100కి 60%, 50% పోలింగే ఎక్కువ నమోదవుతూ ఉంటుంది. దాంట్లో అంటే ఎంతమంది మామూలుగానే లైట్ తీసుకుంటుంటారు. ఇక పర్టికులర్గా ఇట్లాంటి సందర్భంలో లైట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు.
అంటే ఉమ్, మా వైసీపీ అభ్యర్థి లేడు అనుకోండి, వాళ్ళు సాంతం పక్కెళ్ళిపోవచ్చు, ఎలక్షన్ని అవాయిడ్ చేయొచ్చు. ఉమ్, ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎంతమంది కోట్లు ఉన్నారు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100కు ఒక 50 మంది అవాయిడ్ చేస్తారు, అవును. మిగిలిన 50 మంది ఇందులో ఎవరికన్నా ఓటేయచ్చు. ఉమ్, ఉమ్, అవును. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పరీక్షలను సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎందుకో సుముఖత వ్యక్తం చేయట్లేదా? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం నుంచి చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ సవాళ్ళు లేదు, అధికారం ఎవరి చేతికి వస్తుంది, ఓన్లీ ప్రధాన ఎన్నికలు మాత్రమే సీరియస్గా తీసుకుంటున్నారు, అక్కడ మాత్రమే పోరాడుతున్నారు. మిగతాదంతా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతికే వదిలేయడం అనేటటువంటి ఒక నిజాముల నాటి తత్వం పెరిగిపోయింది మనకి. అంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే వాడిదే రాజ్యం అనేటటువంటిది. వైసీపీ వాళ్ళు తాము అధికారంలో ఉన్నప్పుడు తాము పెత్తనం చెలాయించారు, ఇప్పుడు తెలుగుదేశం అదే పెత్తనం చెలాయిస్తుంది. ఒక డెమోక్రటికల్ స్పిరిట్ పాలిటిక్స్ అనేది ఆంధ్రలో చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇవాళ ఉన్న స్థానిక సంస్థలకు సంబంధించినే ఉంది, లోకల్ లీడర్లు పోరాడుతున్నారు కానీ పార్టీ సంస్థాగతంగా ఏం చేస్తుంది, ఏమి లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇదే ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేసేవాళ్ళు, దాన్ని వెంటపడేటటువంటి వాళ్ళు, వాళ్ళ మీడియా హైలైట్ చేసేది, ఇదంతా నడిచేది. స్వయంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేశారు కదా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని కూడా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, ఏది బై ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇట్లాంటప్పుడు. అదే ఇవాళ చూడండి, అంత డైరెక్ట్గా బస్సులు పగలగొట్టి ఎత్తుకుపోతుండటం ఏంటి, కారుల్లో కిడ్నాపులు చేసి పట్టుకుపోతుండటం ఏంటి, పదుల సంఖ్యలో కౌన్సిలర్లని, కార్పొరేటర్లని మార్చేసుకోవడం ఏంటి, దౌర్జన్యం చేసి దందా చేసి ఒక్క ట్వీట్ జగన్మోహన్ రెడ్డి చేయడు. అయితే వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ జోగి రమేష్ మాట్లాడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు, వాళ్ళతో పని అయిపోతుంది. ఇక ఎప్పుడైతే నువ్వు లీడర్గా వచ్చి పోరాడే ఓపిక లేనప్పుడు, తీరిక లేనప్పుడు ఇంకేముంటుంది అక్కడ, బేసిక్గా ఆటోమేటిక్గా సమస్య నడుస్తుంది అంతే. ప్రతిపక్షం ముందు గ్రాడ్యుయేట్ ఓట్లను ఆకట్టుకునేందుకు వీలుగా ఎలాంటి పరిణామాలు కనిపించలేదంటారా ఈ 7 నెలల్లో? ఓకే, నిరుద్యోగ వృద్ధి పక్కన పెట్టేద్దాం, ఉద్యోగాలు కానీ చెప్పినట్టు, లేదంటే ఆ మెగా డిఎస్సి కానీ, టీచర్లు కొంతమంది టీచర్ల కోసం బీఈడీలు చదివి ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇవన్నీ ఒక అవకాశాలు కాదా సార్? వాటిని వాడుకునైనా ధైర్యంగా ఎన్నికల్లో దిగుంటే బాగుండేదేమో అనేది కూడా నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఎమ్మెల్సీ అనేది చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్లు ఇవన్నీ ఇంతకుముందు కూడా ఎప్పుడు గెలిచిన దాఖలా లేదు. 2014-19 మధ్యలో కూడా అవి కమ్యూనిస్టులు గెలుచుకున్నారు, తర్వాత తెలుగుదేశం గెలుచుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ ఆ విషయంలో సంస్థాగతంగా ఫ్రమ్ ద బిగినింగ్ ప్రయత్నమే చేయలేదు. అది చెప్పాను కదా, కొంతమంది కమిటెడ్గా ఆ పని మీదనే ఉండాలి. పార్టీ సంస్థాగత నిర్మాణం ఉంటే వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు, అట్లాంటి సంస్థాగత నిర్మాణం లేదు కదా, ఇంకేం చెప్తారు వీళ్ళు? అసలు అంటే అవసరం లేదనుకుంటున్నారా, అసలు వద్దనుకుంటున్నారా? అంతే అంతే డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఇదేమి రేపొద్దున భవిష్యత్ రాజకీయాల మీద ప్రభావం చూపించదా వైసీపీకి? ప్రతి ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది ఖచ్చితంగా రెండోసారి చర్చకు వస్తూనే ఉంటుంది, నో డౌట్. అందులో ఇప్పుడు వరుసగా గెలుచుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపు మీద ఉండేవి. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి పాలయ్యారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో, అప్పుడే టీచర్ ఎమ్మెల్సీలో గెలిచారు. కానీ ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఓటమి పాలయ్యారో ఒక్కసారి షాక్ తిన్నారు. అప్పటి నుంచి అసమ్మతివాదులు ఇంకా మరింతగా ఫ్లేరప్ అయ్యగలిగారు సొంత పార్టీల వాళ్ళే. దాని పతాక స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి. ఇవాళ రోజున ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే శ్రేణులకి ధైర్యం రావాల్సిన టైంలో అధైర్యం పెరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి కానీ అది కానీ ఊపు రాదు. ఊపు వచ్చే ఒక బ్రేక్ రావాలి అంటే అక్కడ ఒక బ్రేక్ ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశానికి బ్రేక్ ఏంటి? జగన్ ఎంత అడ్డాలు సృష్టించినా చేసినటువంటి ఉపాధ్యాయుల ఉద్యమం ఒక బ్రేక్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అతిపెద్ద బ్రేక్ అయింది. అట్లాంటి బ్రేక్ వచ్చేదాకా వీళ్ళు కూడా ఇక వెయిట్ చేస్తారు. కానీ అంటే పాల్గొని ఉంటే ఓడినా గెలిచినా సరే ఒక జోష్ వచ్చి ఉండేది, అది చేయలేకపోయారు జగన్ గారు. ప్రతి ఎన్నికలో పాల్గొని తీరాలి ప్రతి రాజకీయ పార్టీ, నువ్వు గెలిచినా ఓడినా. ఒకప్పుడు తెలుగుదేశం ఆ పని చేసేది, క్రిందటిసారి ఎన్నికల నుంచి తెలుగుదేశం కూడా మానేసింది. ఏది తను గెలుస్తానన్నప్పుడే పోటీ చేయడం, లేదా గట్టి పోటీ ఇవ్వగలనన్నప్పుడే పోటీ చేయడం. లైక్ ఎన్నికల్లో మాత్రం
వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ ఒక సీట్ అయితే గెలుచుకోగలిగింది కదా సార్ పంచమతాన్ రాజు గారిది. అది వాళ్ళు అక్కడ డేలా అదే పడలేదు అనేది కదా, అదంతా చివర్లో కదా వ్యవహారం. వ్యూహం అయితే రచించారు కదా అక్కడ. అదంతా చివర్లో వ్యవహారం. అవును చివరి. నేను అనేది అదే, లాస్ట్ ఎక్కడో బ్రేక్ రావాలి, అప్పటిదాకా ధైర్యాన్ని ఇవ్వాల్సింది నాయకత్వం. ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి వాళ్ళ దగ్గరే ఉన్నట్టు కనిపించట్లా. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ వేశారా? రేపొద్దున్న గనక ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే, ఎక్కడైనా స్వతంత్ర అభ్యర్థి ఒక అభ్యర్థి అయినా గెలిస్తే ఖచ్చితంగా అప్పుడు వైసీపీ రాంగ్ స్టెప్ వేసిందేమో, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందా అనే చర్చ అయితే వస్తుంది. మరి చూద్దాం ఫలితాల తర్వాత ఎలా ఉండబోతుంది.